నీ ఆత్మ సమభూమి స్థలములోకి నడిపించునుగాక. దేవుని వాక్యం మనతో ఉదయకాలంలో మాట్లాడుతూ ఉంది. నీ ఆత్మ సమభూమి స్థలములోకి నడిపించునుగాక. దేవుడట మన ఆత్మని సమభూమిలోకి నడిపిస్తాడట. అంటే మన ఆత్మకి నెమ్మది, సమాధానం ఉండట్లేదని. కొన్నిసార్లు మన ఆత్మ, మన హృదయము గాయపరచబడి సమస్యల మధ్యలో చిక్కుకొని ఈ ఆత్మకి దుఃఖము, వేదన కలుగుతా ఉంది. అందుకని చాలా సందర్భాలు అంటారు, ఎందుకు నన్ను అంతగా బాధ పెడుతున్నారు, నన్ను మనశ్శాంతిగా ఉండనిరా, నాకెందుకు ఇటువంటి శోధన కలుగజేస్తున్నారని కొన్ని సందర్భాల్లో మనము కోపం వచ్చినప్పుడు మాట్లాడతాం. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను సమభూమిలోకి నడిపిస్తాను, మనశ్శాంతినిచ్చే దేవుడు. అందుకనే బైబిల్లో రాసి ఉన్నది, ఎవరిని మనస్సు నిన్ను ఆనుకును వాడిని పరిపూర్ణముగా మారుస్తానని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆత్మ, నీ యొక్క హృదయాన్ని ఆయన నెమ్మది కలగచేసే దేవుడు, సమాధానాన్ని కలగచేసే దేవుడు. ఎటువంటి విషయంలో కృంగిపోయినా నేను లావనెత్తి దేవుడు. ఈ హృదయంలో ఒకసారి దేవునికి అవకాశం ఇచ్చి చూడు, దేవుడితో మాట్లాడు. ప్రభా, నాకు నెమ్మది దయచేనైనా, నా హృదయానికి కలుగుతున్న ఆ కలవరాన్ని దూరపరచండి. నేను ఎక్కడ నివసిస్తున్నా అక్కడ నాకు సమాధానం ఉండట్లేదు ప్రభా, నలిగిపోతున్నానయ్యా అని నువ్వు దేవుని అడగలిగితే, నువ్వు ఎటువంటి భయంకరమైన ప్రదేశాల్లో ఉన్నా దేవుడికి అక్కడ సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. ఆయన సమభూమిలోకి నడిపిస్తాడు. ఎన్ని ఆటంకాలు ఉన్న వాటి నుంచి విడిపిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సమభూమి స్థలములోకి నిన్ను ముందుకు కొనసాగింప చేస్తాడు. నీకు, నీ కుటుంబానికి ఆయన నెమ్మదిని, సమాధానాన్ని కలగచేసి ఆయన పేరు నజరేయుడైన యేసు దేవుడి మాటలు దీవించు.